నమస్తే అండి. నాకు హర్ష ఇంచుమించు 8 ఏళ్ళ నుంచి ఫేస్బుక్ ద్వారా అనుబంధం నాకు. ఎన్నో అంటే ఆల్మోస్ట్ నేను అతను పెట్టే వీడియోస్ ప్రతిరోజు చూస్తా. కొన్ని ఏమైనా మిస్ అయితే కూడా వెనక రోజు ఏం పెట్టాడని ఆ వీడియోస్ కూడా చూస్తుంటాను. నాకెందుకు హర్ష అంత అభిమానం అంటే, నేను చేయాలనుకున్నా ఒకప్పుడు ఈ పరిస్థితి, ఇలా ప్రకృతి వ్యవసాయం రైతులకి పెట్టుబడి ఖర్చులు తగ్గించే విధంగా, అట్లానే మంచి పోషకాహారంతో పురుగు మందులు తక్కువగా వాడడం కానీ, లేదంటే పురుగు మందులు వీలైనంతవరకు పురుగు మందులు జోలికి పోకుండా మన రైతు మూలాల్లోకి వెళ్తే అసలు ఇప్పుడు హర్ష చెప్పిన సీవేర్ మెథడ్ ప్రకారం మనం ఆ ద్రావణం అంతా మనం గమనిస్తే అందులో ఏది మన కృత్రిమంగా సృష్టించుకునేది ఏది లేదు. ప్రకృతి మనకి ఇచ్చిందే మనం వాడుకుంటున్నాం. అంతే పంచభూతాల్లో ఒకటైన భూమి ఇప్పుడు మట్టి కానివ్వండి, మీరు చూసుకుని ఏది చూసుకుని నీరు కానీ అంత పంచభూతాలను ఒకటైంది మనకు అసలు. సో హర్ష చేసేది ఏంటంటే బతికించుకోవాలి. అంటే మనం ఏమంటే దీన్ని ఆరోగ్యం చెడగొట్టుకునే దానికన్నా ఇట్లా ఒక మంచి పౌష్టికాహారం తినండి, మీరు పక్కన వాళ్ళకి అవగాహన చేయండి. సో అసలు నేను ఎందుకు హర్ష వీడియోస్ నేను కొంత సమయం రోజు ఎందుకు కేటాయించి చూస్తానంటే, నేను అనుకున్నది నాకున్న వేరే బాధ్యతల మీద నాకు కుదరలేదు. ఆ కాసేపు హర్ష పెట్టిన వీడియోస్ అన్ని టైం చూస్తే ఒక 20 మినిట్స్ టైం పడితే ఆ 20 మినిట్స్ని హర్ష లైఫ్ని నేను జీవించినట్టుగా భావిస్తాను. అసలు ఫస్ట్ హర్ష కన్నా ముందు నేను ఎవరికి అభినందించాలంటే మల్లికార్జున వాళ్ళ తండ్రి గారికి నేను అభినందించాను. ఆ రోజుల్లో చాలా గ్రేట్ విషయం ఇది. అంటే ఒకే గారి ఎవరు వస్తే మనకి కొండలు పడతాయని, ఈ ఏకాశి ముందా ఎవరు ముందా అది సబ్జెక్ట్. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 6న శ్రీరామనవమి అయింది. మే, జూన్, జులై 3 నెలల దాకా ఏం పండుగలు లేవు. ఈ తర్వాత ఇది తొలి ఏకాదశి, ఇక్కడి నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి. ఒక 4 రోజులు ముందు వచ్చిందంటే ఈసారి ఏకాశి కన్నా ఏరు ముందు వచ్చింది. ఏకాశి వచ్చిందంటే ఈసారి అట్లా. సో మనం గమనిస్తే ప్రతిదీ ప్రకృతి అనుగుణంగానే మనం బతుకుతుంటాం, ప్రకృతి అనుగుణంగానే చేస్తుంది. ఇంకోటండి, ఇది ఎండలు భయంకరమైన ఎండలో మామూలుగా నారేసేసినప్పుడు చనిపోతుంటాయి మొక్కలు. ప్రకృతి సహకరించకపోతే మనం ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినా కూడా పనికిరాదు అది. ఆ టైంలో నారాదేశ టైంలో భయంకరమైన ఎండలు, మామూలుగా మే నెలలో ఎండలు పెరిగి ఏందా నిజంగా ప్రకృతి మా తల్లి కటాక్షించినట్టుంది. అప్పటికప్పటికి ఊటీ వాతావరణం వచ్చేసింది. అసలు వర్షము అసలు ఇంకా వేసిన కర్ర వేసినట్టే బతికేసింది. అది పక్కా లేదన్నారు. 20 రోజు నారు పెరిగాం. ఇప్పుడు మీరు చెప్పిన నిద్ర చేసాం, నిద్ర చేయించేసాం. సార్ చెప్పిన పాట ఒక మాట గుర్తుకొచ్చింది. మన ఆలోచనలు మనం ఏ విధంగా ఉంటాం అనేది ఒక విధంగా సార్ అద్భుతంగా చెప్పాడు సారు. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను తెలియజేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు హర్ష 6వ తరగతి నుంచి ఆ హై స్కూల్ మన 10th పూర్తయిన దాకా పెడతాపల్లూరులో రత్న స్కూల్లో చదివాడు. అదే ఒక రత్నం అనేది పాయింట్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ జీవన విధానంలో ఆయన జాబ్స్ మానేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. సో ఇట్లా ప్రకృతి ప్లస్ రత్న ఈజీగా ప్రకృతి రత్నాన్ని ఈ అవార్డు రావడం జరిగింది 25 గ్రాండ్. కరెక్ట్ సార్, ఆ విధంగా ఆలోచనలు కలిగి వచ్చినాయి. ఇంకా నేను తర్వాత అభినందించాల్సిన వ్యక్తులు ఎవరంటే హర్ష టీం. అంటే తండ్రి గారు ఓకే, తను ఎప్పుడు సహకారం ఉంటుంది. నాన్న ఇట్లా నేను వ్యవసాయం చేస్తానంటే, ఇంకా నాన్నగారు ఫస్ట్లో ఏం చెప్తారంటే, మేము పడిన ఇబ్బందులు కొడుకులు పడకూడదు అనేది ఏ తండ్రిని ఆలోచిస్తారు ఫస్ట్. ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు ఆయన టైంలో వ్యవసాయంలో యంత్రాలు రాని కాలం ముందు నుంచి ఆయన వ్యవసాయం చూసినట్టు కాబట్టి, ఈరోజు యంత్రాలు వచ్చిన తర్వాత కూడా వ్యవసాయం ఎలా తీరుతెన్నులు మారిపోయినాయని చూశాడు కాబట్టి, ఎందుకు కొంచెం వేరే దగ్గర ఉంటే బాగుంటుంది కదా, మంచి జాబ్ అనే కాకుండా నేను ఇదే చూస్తాను. ఒక సినిమా హీరోకి మళ్ళీ పలానా తండ్రి తరపున డెబ్యూగా హీరో వచ్చేస్తున్నాడు, ఒక తండ్రికి కొడుకు వచ్చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీ చూస్తే ఎక్కువ మన అలా వాళ్ళే కనపడతారు. రైతు కొడుకు రైతు అవడం అనేది చాలా అరుదైపోతుంది. అంటే చాలా గొప్పగా చెప్పుకుంటే తప్ప, మా తాత రైతు, మా ముత్తాత రైతు, మా తండ్రి గారి రైతు, నేను కూడా రైతును అని చెప్పగలిగిన అరుదైన అవకాశం ఒక హర్షకు మాత్రమే దక్కింది. అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను ఇట్లాంటి. ఎందుకంటే నేను కోరుకున్నాను, బట్ మనం కోరుకున్నది మాత్రం అన్నీ జరగవు. కానీ నేను ఎందుకు హర్ష వీడియోస్ రోజు కొంత టైం చూస్తానంటే, నేను ఆ కాసేపు నా బిజీ లైఫ్ పక్కన పెట్టి కాసేపు హర్ష లైఫ్ని నేను జీవిస్తాను కాబట్టే ఈరోజు మేము ఇలా కలుసుకున్నాం అన్నమాట. చాలా సంతోషం హర్ష. మనం అనుకోకుండా మనం తొలేకదశి పండుగ రోజు కలుసుకోవడం సంతోషకరమైన. మీ అభిమానానికి ధన్యవాదాలు సార్, ఎంతో అభిమానంతో వచ్చారు. బాబాయ్ పోలయ్య గారు, నేను ఇంచుమించు 1 సంవత్సరం క్రితం నుంచి చూస్తుంటాను. అంటే మొదట్లో బాబాయ్ గారు తక్కువ కనిపించారు. అవునవును. బాబాయ్ గారు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు అవన్నీ మేము దాటి వచ్చామంటే మీరు ఆ ఇబ్బందులు పడకుండా మేము చెప్పినట్టు కొంచెం ఫాలో అవ్వండి అని చెప్పి మన పక్కనే కూర్చొని ఒక 4 ఏళ్ళ సీనియర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, మన ఇంట్లో బాబాయ్ మామయ్య కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో హర్ష
ఈరోజు హర్ష విజయం వెనక హర్ష పరిగించే గుర్రానికి వాళ్ళందరూ వెనక వెనకాల వాళ్ళందరూ రాదాలు అసలు రాదాలు అసలు. నేను అదే ప్రకృతి రత్న అవార్డు కూడా నా టీమ్ మెంబర్స్ కి అంకితం అని చెప్పడం జరిగింది. అది అంటే ద అవార్డ్ ఇస్ డెడికేటెడ్ టు మై టీమ్ మెంబర్స్. అట్లా చాలా సంతోషం. ఓకే సార్. రోజు మన వరి సాగు ప్రయాణం ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా రోజు మనం అన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏంటంటే హైదరాబాద్ నుంచి అక్కడే ఉండి ఇప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో దూరానికి వచ్చినప్పుడు వాళ్ళ టైం చాలా అమూల్యం. తెలియకుండానే రోజులు అయిపోతుంది. 2-3 రోజులు అనేది 60 రోజులు అనేది కదా. అలాంటి సమయాల్లో వాళ్ళ అమూల్యమైన టైం కేటాయించి హర్ష ఈ విధంగా జాబులు కూడా వదిలేసి ఆయన ప్రకృతి వ్యవసాయాలు చేస్తున్నాడు. అవి ప్రత్యక్షంగా ఫోన్ల ద్వారా ఆటోమేటిక్గా చూస్తారు వాళ్ళు. అయినా వాళ్ళ అభిమానం అనేది చాలా గొప్పది. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం. అంత దూరం వచ్చి మన పొలాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా కలిసి వాళ్ళు ఈ విధంగా పోవడం వచ్చి పరిశీలించి మరియు సందర్శించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మన శ్రీహరి గారికి తరుణ్ గారికి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా పొలాలు లేకొచ్చి యువ రైతులను ప్రోత్సహించడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఇది వచ్చే రోజుల్లో కూడా ఈ విధంగా యువతరం అనేది అగ్రికల్చర్ వైపు రావాలి. మరీ మెయిన్ ఏంటంటే విచక్షణారహితంగా పురుగు మందులు వాడి ఎక్కడ పట్టినా అక్కడ పొళ్ళు కానీ అవి కానీ ఒక వారం రోజులు ఉంటే న్యాచురల్గా మాగుతాయి, ఎంతో ఆరోగ్యం. వాటి 2 రోజుల లోపల మాగబెట్టాలని కెమికల్స్ వేసి ఆ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినిపోతున్న రోజులు అయ్యి. అలాంటప్పుడు ఒక మంచిని సదుద్దేశాన్ని గుర్తించి ఇంత దూరం వచ్చి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆ టీంని వాళ్ళు అభినందించి ప్రోత్సహించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం వాళ్ళు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.